9 ప్రదక్షిణలు చేస్తే 10,000 సార్లు శివాలయ ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలితం మనకు దక్కుతుంది. అయితే ఇక్కడ ఈ శివాలయ ప్రదక్షిణకి ఏంటంటే ప్రధానంగా మనం చూసుకోవాల్సినటువంటిది, మీకు ఇంతకుముందు చాలా తెలియచేసినట్టుగా ఓవరాల్ గా మనం తెలియచేశాము, కానీ చాలా మంది దాన్ని ఆదరించారు. మళ్ళీ మాకు ఒక పిక్చర్ ద్వారా తెలియజేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పారు. కాబట్టి ఇక్కడ ఆ పిక్చర్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ముందుగా ఇది గర్భగుడి, ఇదంతా గర్భగుడి అండి. ఈ గర్భగుడిలో ఈశ్వర శివలింగం, ఎదురుగా నంది ఉంటుంది. తర్వాత ఈ ఈశ్వరునికి అభిషేకం చేసిన జలమంతా కూడా ఆ నీరంతా కూడా ఇక బయటికి పోయే ప్లేస్ ఇక్కడ ఒకటి ఉంటుంది. ఈ ప్లేస్ దగ్గర ఇక్కడ చండీశ్వరుడు ఉంటాడు. అంటే సాధారణంగా అన్ని దేవాలయాల్లో చండీశ్వరుని విగ్రహం ఉంటుంది. అనగా ఆ చండీశ్వరుడు శివుణ్ణి అర్చిస్తూ ఎదురుగా ఇలా ఉంటాడు. అనగా ఎదురుగా ఈ శివునికి శివలింగానికి ఎదురుగా చండీశ్వరుడు ఉంటాడు, నంది ఉన్నట్టుగానే చండీశ్వరునికి ఎదురుగా శివలింగం ఉంటుంది.